సో ఈరోజు మనం సి లాంగ్వేజ్లో మరొక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఏంటంటే స్ట్రక్చర్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటండి? స్ట్రక్చర్స్. సి లాంగ్వేజ్లో మరొక ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. చూడండి, స్ట్రక్చర్ అనేది ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఓకే, ఇట్ ఈజ్ ఏ user defined data type. Structure is a user defined data type. ఓకే, ఆల్రెడీ మనం డేటా టైప్స్ కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకున్నాం. డేటా టైప్లో మనకు 4 టైప్స్ ఉంటాయి. ఓకే, ప్రిమిటివ్ డేటా టైప్ ఆర్ బేసిక్ డేటా టైప్, సెకండ్ వన్ డిరైవ్డ్ డేటా టైప్, థర్డ్ వన్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్, ఫోర్త్ వన్ ఎంప్టీ డేటా టైప్. కాబట్టి మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే బిగినింగ్లో ఎప్పుడూ చెప్పుకున్నాం. ఓకే, క్యార్ అని, ఇంట్, ఫ్లోట్, లాంగ్ ఇంట్. ఓకే, బేసిక్ డేటా టైప్, ఆ ప్రిమిటివ్ డేటా టైప్ ఇవన్నీ కూడా ప్రతి ప్రోగ్రాంలో కూడా మనం యూజ్ చేస్తుంటాం. వాటి గురించి మనం టోటల్గా మనం డిస్కషన్ చేసుకుందాం. ఇక తర్వాత డిరైవ్డ్ డేటా టైప్. డిరైవ్డ్ డేటా టైప్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఎరేస్ అనేటువంటి టాపిక్ కూడా మనం డిస్కషన్ చేసుకుందాం. అదేవిధంగా ఫంక్షన్స్ అనే దాన్ని కూడా డిరైవ్డ్ డేటా టైప్ కింద మనం చెప్పుకోవచ్చు. కానీ స్ట్రక్చర్ని వచ్చేసరికి మనం ఏమంటుంటాం అంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఓకే, అంటే ఏంటి? ది డేటా టైప్ విచ్ ఈస్ డిఫైన్డ్ బై ది యూజర్ ఎట్ ది టైమ్ ఆఫ్ డెవలపింగ్ ది ప్రోగ్రామ్, దోస్ డేటా టైప్ ఈస్ కాల్డ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. సో ఈ స్ట్రక్చర్ని వచ్చేసరికి మనం ఏమంటుంటాం అంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. స్ట్రక్చర్ని వచ్చేసరికి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఈ స్ట్రక్చర్స్ అనేటువంటి దాన్ని ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఓకే, ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ హెట్రోజీనియస్ ఎలిమెంట్స్. అంటే ఏంటంటే హెట్రోజీనియస్ ఎలిమెంట్స్ అంటే ఎరేస్లో మనం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా స్ట్రక్చర్స్లో కూడా మనం ఒక ఎలిమెంట్ కాదు, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకోవచ్చు. మరి ఎరేస్లో మనం కేవలం హోమోజీనియస్ ఎలిమెంట్స్ మాత్రం స్టోర్ చేసుకోవచ్చు. అంటే దానికి మీనింగ్ ఏంటంటే ఒకే టైప్ ఆఫ్ ఎలిమెంట్ మాత్రం, సేమ్ టైప్కి సంబంధించిన ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు. కానీ స్ట్రక్చర్స్లోకి వచ్చేసరికి మనం వేరియస్ డేటా టైప్ సంబంధించిన ఎలిమెంట్ని స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఒకే వేరియబుల్లో ఒక ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ, ఒక ఫ్లోట్ టైప్ ఆఫ్ వాల్యూ, ఒక క్యార్ టైప్ ఆఫ్ వాల్యూ, ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ని మనం స్ట్రక్చర్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వేరియస్ డేటా టైప్ సంబంధించిన ఎలిమెంట్స్ని మనం ఏమంటుంటామంటే హెట్రోజీనియస్ ఎలిమెంట్ అని చెప్పేసి అంటుంటాం. ఎన్ని కూడా ఒకే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఆ వేరియబుల్ని మనం స్ట్రక్చర్ కింద క్రియేట్ చేస్తాం అనమాట. ఆ వేరియబుల్ని మనం స్ట్రక్చర్ కింద క్రియేట్ చేస్తాం. ఇక్కడ స్ట్రక్చర్స్ అనేది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ కాబట్టి ఈ స్ట్రక్చర్ని ఎవరు క్రియేట్ చేయాలి? మనం క్రియేట్ చేయాలి. ఓకే, మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరి ఈ స్ట్రక్చర్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. స్ట్రక్చర్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి చూడండి. స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి అంటే మనం ఒక ఫామ్, ఒక సింటాక్స్ అనేది ఒక సింటాక్స్ ఫాలో అవ్వాలి. ఏంటమ్మా? క్రియేటింగ్ స్ట్రక్చర్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి. సో చూడండి, దాని యొక్క సింటాక్స్ వచ్చేసి ఎలా రాస్తాం చూడండి. ఫస్ట్ స్ట్రక్ట్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేస్తాం. స్ట్రక్ట్ అని చెప్పేసి రాసేస్తాం. తర్వాత స్పేస్ ఇచ్చేసేసి ట్యాగ్ నేమ్ కావచ్చు, లేకపోతే స్ట్రక్చర్ నేమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. ట్యాగ్ నేమ్ ఇచ్చేస్తాం. తర్వాత ఓపెన్ కర్లీ బ్రేస్ ఇచ్చేస్తాం. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఈ స్ట్రక్చర్లో ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ అయితే స్టోర్ చేయాలో ఆ టైప్ని మనం డిక్లేర్ చేయాలి. అంటే డేటా టైప్ రాసేస్తాం. డేటా టైప్ రాసేసి ఇక్కడ వేరియబుల్ రాసేస్తాం. ఓకే, తర్వాత నెక్స్ట్ డేటా టైప్ రాసేస్తాం. నెక్స్ట్ డేటా టైప్, ఓకే, దాని యొక్క వేరియబుల్. తర్వాత నెక్స్ట్ డేటా టైప్ రాసేస్తాం. ఈ విధంగా ఏ డేటా టైప్ సంబంధించిన ఎలిమెంట్స్ కావాలంటే ఆ డేటా టైప్స్ని మనం ఇలా రాసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే, ప్రోగ్రామ్ని బట్టి రాసేస్తాం. తర్వాత క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత క్లోజ్ కర్లీ బ్రేస్ తర్వాత సెమీకోలన్ పెట్టాలి. ఓకే, స్ట్రక్చర్ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ క్లోజింగ్ కర్లీ బ్రేస్ తర్వాత సెమీకోలన్ మనం ఇచ్చేస్తాం. ఈ విధంగా మన స్ట్రక్చర్ అనే దాన్ని మనం ఈ విధంగా క్రియేట్ చేస్తాం. దీని యొక్క సింటాక్స్ జనరల్ ఫామ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మరి ఈ స్ట్రక్చర్ని మనం క్రియేట్ చేయాలి అంటే సింటాక్స్ రాసాం. ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఒక ఎగ్జాంపుల్ దేనికి సంబంధించిన ఎగ్జాంపుల్?
ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ సంబంధించి లేకపోతే ఒక బుక్ సంబంధించిన డీటెయిల్స్ రాసేస్తున్నాను. బుక్ యొక్క డీటెయిల్స్తో ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తున్నాను. చూడండి, బుక్ అంటే ఏముంటుందండి? బుక్ యొక్క టైటిల్ ఉంటుంది, బుక్ యొక్క ప్రైస్ ఉంటుంది, బుక్ సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. ఓకే, ఇంకా ఆధార్ ఉంటాడు. ఓకే, సో ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఉంటాయన్నమాట. కాబట్టి ఈ మొత్తం డీటెయిల్స్ని మనం ఒక బుక్ అనేటటువంటి పేరుతో ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేయబోతున్నాం. ఒక బుక్ సంబంధించిన డీటెయిల్స్ ఒక దాన్ని క్రియేట్ చేస్తున్నాం. చూడండి, ఈ ఫామ్ని చూస్తూ రాయండి. స్ట్రక్ట్, తర్వాత స్పేస్ ఇచ్చాం. ట్యాగ్ నేమ్ అంటే స్ట్రక్చర్ నేమ్. బుక్ సంబంధించిన డీటెయిల్స్ కాబట్టి నేను స్ట్రక్చర్ యొక్క పేరు బుక్ అని చెప్పేసి పేరు పెడుతున్నాను. తర్వాత ఓపెన్ కర్లీ బ్రేస్ ఇచ్చాను. తర్వాత బుక్ యొక్క డీటెయిల్స్ ఏముంటాయండి? బుక్ యొక్క టైటిల్ అంటే ఏ టైపు? క్యారెక్టర్ టైపు. కాబట్టి నేను క్యారెక్టర్ ఏరే రాస్తున్నాను. టైటిల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాను. టైటిల్ 20 క్యారెక్టర్స్ అని అనుకుంటున్నాను. తర్వాత ఇంట్ పేజ్ అని చెప్పేసి తీసేసుకున్నాను. పేజ్. తర్వాత ఫ్లోట్, బుక్ యొక్క కాస్ట్. ఫ్లోట్. ప్రైస్ కావచ్చు, కాస్ట్ కావచ్చు, ఏదో ఒకటి తీసేసుకున్నాను. ఇక ఆధార్ నేమ్ కావాలంటే ఆధార్ నేమ్ కూడా తీసేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా క్యారెక్టర్ డేటా టైటిల్ తీసుకున్నాను కాబట్టి ఆధార్ పేరు కూడా మనకు క్యారెక్టర్ కాబట్టి అది కూడా తీసుకోండి, మీ ఇష్టం అనమాట. ఈ విధంగా బుక్ యొక్క సంబంధించినటువంటి ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేశాం. సో ఇలా క్రియేట్ చేసేస్తే ఏమవుతుందంటే, అంటే ఈ బుక్ అనేటువంటి స్ట్రక్చర్లో క్యారెక్టర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకోవచ్చు, ఇంటీజర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకోవచ్చు, ఫ్లోట్ సంబంధించినటువంటి ఎలిమెంట్ని స్టోర్ చేసుకోవచ్చు అని మీనింగ్ అనమాట. ఓకే, ఇది ఎక్కడ క్రియేట్ చేయాలి? హెడర్ ఫైల్స్ తర్వాత క్రియేట్ చేయాలి. మెయిన్ ప్రోగ్రామ్ కంటే ముందు ఈ స్ట్రక్చర్ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ ప్రోగ్రామ్లో అయినా క్రియేట్ చేయొచ్చు, కానీ జనరల్గా వచ్చేసరికి స్ట్రక్చర్ని క్రియేట్ చేసిన తర్వాత మెయిన్ ప్రోగ్రామ్ రాయడం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, సో కాబట్టి మనం ఇలా క్రియేట్ చేస్తాం. ఇలా స్ట్రక్చర్ని క్రియేట్ చేసిన తర్వాత ఈ స్ట్రక్చర్ని మనం ప్రోగ్రాంలో ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఈ స్ట్రక్చర్ యొక్క వేరియబుల్ని క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంటీజర్ వాల్యూని ఇంప్లిమెంటేషన్ చేయాలనుకోండి, మనం దానికి సంబంధించినట్టు వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ అని చెప్పేసి డిక్లేర్ చేస్తేనే కదా సో మనం ఇంట్ అనేటటువంటి డేటా టైప్ని యూజ్ చేసేది. అదేవిధంగా ఒక స్ట్రక్చర్ అనేది ఏంటి? డేటా టైప్. కాకపోతే యూజర్ మనం క్రియేట్ చేసిన డేటా టైప్. కాబట్టి ఈ స్ట్రక్చర్ యొక్క డేటా టైప్ని యూజ్ చేయాలంటే, దీన్ని మన ప్రోగ్రాంలో యూజ్ చేయాలంటే కంపల్సరీగా ఆ డేటా టైప్, ఈ స్ట్రక్చర్ యొక్క వేరియబుల్ని క్రియేట్ చేయాలి. వేరియబుల్ ఎక్కడ క్రియేట్ చేస్తాము? మెయిన్ ఫంక్షన్ లోపల క్రియేట్ చేస్తాం. దీన్ని మెయిన్ ఫంక్షన్ బయట మనం క్రియేట్ చేస్తాము, స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాము. వేరియబుల్ మాత్రం ఎక్కడ డిక్లేర్ చేస్తామంటే మెయిన్ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తాం. ఎలా డిక్లేర్ చేయాలి? సో వేరియబుల్ని ఎలా క్రియేట్ చేయాలి? వేరియబుల్ని ఎలా క్రియేట్ చేయాలి పక్కన రాస్తున్నాం చూడండి. సో క్రియేటింగ్ స్ట్రక్చర్ వేరియబుల్ని ఎలా క్రియేట్ చేయాలి? చూడండి, స్ట్రక్చర్ వేరియబుల్ని ఎలా క్రియేట్ చేయాలంటే దాని యొక్క సింటాక్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్ట్రక్ట్ అని చెప్పేసి రాసేస్తాం. తర్వాత స్పేస్ ఇచ్చేసేసి ట్యాగ్ నేమ్ ఇచ్చేస్తాం. అనమాట. స్పేస్ ఇచ్చేసేసి వేరియబుల్ నేమ్ రాసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బుక్ అనేటటువంటి ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసాం. కాబట్టి మన స్ట్రక్చర్ పేరు ఏంటి? బుక్. కాబట్టి బుక్ అనేటువంటి స్ట్రక్చర్ యొక్క వేరియబుల్ క్రియేట్ చేయాలనుకోండి, ఈ ఫామ్ని చూస్తూ రాయండి. చూడండి, స్ట్రక్ట్ అని చెప్పేసేసి ట్యాగ్ నేమ్, మనం స్ట్రక్చర్ యొక్క పేరు ఏమనుకున్నాం? బుక్. కాబట్టి బుక్ అని చెప్పేసి రాసేసాం. ఇక్కడ వేరియబుల్ బి అని చెప్పేసి రాసేసాం. సో ఇక్కడ బి అనేటటువంటిది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? బుక్ అనేటటువంటి స్ట్రక్చర్ టైప్ ఆఫ్ వేరియబుల్. ఇది ఇంటీజరో ఫ్లోటో కాదు. బి అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అమ్మా? బుక్ అనేటటువంటి స్ట్రక్చర్ టైప్ అనమాట. కాబట్టి ఇక్కడ ఒక వేరియబుల్ని క్రియేట్ చేసామంటే సి లాంగ్వేజ్లో దానికి కావాల్సిన మెమరీ అనేది అలాట్ చేస్తుంది అనమాట. ఇంటి ఎక్స్ అంటే ఎక్స్ పేరు మీద 2 bytes ఆఫ్ మెమరీ అలాట్ చేస్తుంది. సేమ్ అదేవిధంగా బి అనేది స్ట్రక్చర్ టైప్ కాబట్టి, స్ట్రక్చర్ అనేది డేటా టైప్ కాబట్టి కంపల్సరీగా ఈ వేరియబుల్ పేరు మీద కొంత మెమరీ అలాట్ చేస్తుంది. ఎంత మెమరీ అలాట్ చేస్తుంది అంటే అది స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది మెమరీ అనేది. సో కాన్స్టెంట్గా ఉండదు. సో ఇంటూ ఫ్లోట్ ఇవన్నీ కూడా కాన్స్టెంట్గా ఉంటాయి. అవి వాటిని బిల్ట్ ఇన్ డేటా టైప్ అంటారు. కాబట్టి అవి కాన్స్టెంట్గా ఉంటాయి.
కానీ ఇది యూజర్ డిఫైన్ డేటా టైప్ కాబట్టి మనం క్రియేట్ చేసిన స్ట్రక్చర్ యొక్క ఎలిమెంట్ని బట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఒక్కొక్క స్ట్రక్చర్కి ఒక్కొక్క సైజ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నటువంటి కనుక తీసేసుకున్నట్టయితే ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఈ బుక్ అనేటర్ స్ట్రక్చర్ టైప్ వచ్చేసరికి చూడండి, ఇది 20 bytes, ఇది పేజ్, ఓకే, ఇంట్ కాబట్టి ఓకే 2 bytes, ఫ్లోట్ ప్రైస్ ఓకే ఒక వేరియబుల్ కాబట్టి 4 bytes అనమాట. ఫ్లోట్కి 4 bytes, ఇంటికి 2 bytes, ఇక్కడ క్యార్ 1 byte, ఇక్కడ టోటల్గా 20 క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి 20 bytes, 20 × 1 20. ఓకే, సో ఇప్పుడు టోటల్గా ఎంతమ్మా 26 bytes అనమాట. అంటే ఈ స్ట్రక్చర్ యొక్క సైజ్ వచ్చేసరికి 26. ఒకవేళ ఇక్కడ క్యార్ ఆధార్ ఆఫ్ 20 అన్నారు అనుకోండి, ఇంకో 20 bytes ఎక్స్ట్రాగా ఉంటుంది అనమాట. ఓకే, స్ట్రక్చర్ని బట్టి ఇక్కడ సైజ్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, బి అనేటటువంటి స్ట్రక్చర్ని క్రియేట్ చేశాం. ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అమ్మా? బుక్ అనేటువంటి స్ట్రక్చర్. ఇప్పుడు ఏమవుతుందంటే బి పేరుతో ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ రిజర్వ్ అవుతుందంటే 26 bytes ఆఫ్ మెమరీ రిజర్వ్ అవుతుంది. ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ రిజర్వ్ అవుతుంది? 26 అనమాట. ఎందుకంటే ఈ బుక్ అనేటువంటి స్ట్రక్చర్ యొక్క సైజ్ ఎంత అంటే 26 కాబట్టి 26 bytes ఆఫ్ మెమరీ రిజర్వ్ అవుతుంది. ఈ 26 కూడా ఇక టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్గా క్రియేట్ చేసాం? 3 ఎలిమెంట్స్ కాబట్టి సో ఫస్ట్ 20 bytes ఆఫ్ మెమరీతో ఒక ఎలిమెంట్, ఓకే, దానికి టైటిల్ అని చెప్పేసి పేరు ఉంటుందన్నమాట. తర్వాత 2 bytesతో ఒక 2 bytes, దీనికి పేజ్ అని చెప్పేసి ఉంటుంది. తర్వాత మిగిలిన 4 bytes వచ్చేసి ప్రైస్. ఓకే, ఇది టోటల్గా ఎన్ని బైట్స్ అంటే 20 bytes అనమాట. ఇంతవరకు 20, ఇంతవరకు 2 bytes అనమాట. ఓకే, ఇంతవరకు మిగిలినది 4 bytes అనమాట. టోటల్గా ఎన్ని బైట్స్ అంటే ఇది మొత్తం కూడా 26 bytes అనమాట. ఇది మొత్తం కూడా 26 bytes అనమాట. ఓకే, ఇలా అలాట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ మీరు అబ్జెక్ట్ చేయండి, ఇక్కడ బుక్ అనేది స్ట్రక్చర్ నేమ్, టైటిల్, పేజ్, ప్రైస్, ఈ మూడింటిని ఎలిమెంట్స్ ఆఫ్ స్ట్రక్చర్ బుక్ అని చెప్పేసి అంటుంటారు అనమాట. కాబట్టి 3 ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి 3 partsగా డివైడ్ అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ 20 bytes ఆఫ్ మెమరీ, సెకండ్ ఎలిమెంట్ 2 bytes ఆఫ్ మెమరీ, థర్డ్ ఎలిమెంట్ 4 bytes ఆఫ్ మెమరీ. మనం ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తే, ఒక స్ట్రక్చర్ వేరియబుల్ క్రియేట్ చేసేస్తే మనకు ఈ విధంగా పార్ట్స్గా డివైడ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం స్ట్రక్చర్ని క్రియేట్ చేసిన తర్వాత ఇలా రాసేస్తాం. మరి ఈ విధంగా మన స్ట్రక్చర్ని వేరియబుల్ క్రియేట్ చేసిన తర్వాత మరి అందులోకి ఎలిమెంట్స్ని డేటాని స్టోర్ చేయాలంటే మనం చాలా సింపుల్గా స్టోర్ చేసుకోవచ్చు. డాట్ అనేటువంటి ఆపరేటర్ని ఇచ్చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇందులోకి వాల్యూని స్టోర్ చేయాలంటే డాట్ అనే ఆపరేటర్ b.title అని చెప్పేసి అంటాం. b.page అంటే ఈ లొకేషన్, b.price అంటే ఈ లొకేషన్, b.title అంటే ఈ లొకేషన్. ఓకే, ఆ విధంగా మనం ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలంటే సో డాట్ అనే ఆపరేటర్, పీరియడ్ ఆపరేటర్, డాట్ అనే ఆపరేటర్ని ఇచ్చేసేసి మనం ఎలిమెంట్స్లోకి వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది రాసుకుందామా. అంటే ఇక్కడ వేరియబుల్ ఒకటేనండి. ఓకే, ఇదే వేరియబుల్ బి అనే వేరియబుల్లో క్యారెక్టర్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకుంటున్నాం, ఫ్లోట్ ఇంటీజర్ ఎలిమెంట్ని స్టోర్ చేస్తున్నాం, ఫ్లోట్ వాల్యూని స్టోర్ చేస్తున్నాం. అంటే ఒకే డేటా టైప్, ఒకే వేరియబుల్లో క్యారు, ఇంటు, ఫ్లోట్ ఇలా వేరియస్ డేటా టైప్ సంబంధించినటువంటి ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఓకే, సో స్ట్రక్చర్ని వచ్చేసరికి మనం ఏమనొచ్చండి, స్ట్రక్చర్ అనేది హెట్రోజీనియస్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసేటటువంటి ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ అని చెప్పేసి అనవచ్చు. రాసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, దీని మీద ఒక చిన్న దీన్ని ఒక ప్రోగ్రామ్గా మనం రాద్దాం. ఓకే, చూడండి, దీన్ని ఒక ప్రోగ్రామ్గా రాద్దాం. ఓకే, అంటే ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసి ఏదో స్ట్రక్చర్లో నేను సేమ్ బుక్ సంబంధించిన ఎలిమెంట్ని తీసుకుంటున్నాను, అందులో కొన్ని ఎలిమెంట్స్ని తీసేసుకుంటున్నాను. ఓకే, ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తున్నాను. చూడండి, వాయిడ్ మెయిన్ కాదు, ఫస్ట్ మనం హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేయండి. ఓకే, మనకు కావాల్సిన stdio.h, conio.h అది కామన్గా మనం ఇంక్లూడ్ చేస్తాం. ఇంక్లూడ్ చేసిన తర్వాత ఓకే, జస్ట్ మనం స్ట్రక్చర్ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ స్ట్రక్చర్ని క్రియేట్ చేద్దాం. స్ట్రక్ట్ బుక్, సేమ్ ఎగ్జాంపుల్ తీసేసుకుంటున్నాను. ఓకే, క్యార్ టైటిల్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. తర్వాత ఇంట్ పేజ్ అని చెప్పేసి రాస్తున్నాను, ఇంట్ పేజ్. తర్వాత ఫ్లోట్ ప్రైస్ అని చెప్పేసి తీసేసుకున్నాను, ఫ్లోట్ ప్రైస్. ఇంతవరకు సింపుల్. ఓకే, సో ఇలా తీసేసుకున్నాను. తర్వాత మెయిన్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఇది మెయిన్కి ముందు, మెయిన్ బయట నేను క్రియేట్ చేశాను స్ట్రక్చర్ని.
ఇలా మెయిన్కి బయట క్రియేట్ చేస్తే అన్ని ఫంక్షన్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో నేను మెయిన్ లోపల కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే జనరల్గా మనం మెయిన్కి అవుట్ ఆఫ్ మెయిన్ కనుక క్రియేట్ చేసేస్తే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు స్ట్రక్చర్ వేరియబుల్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. స్ట్రక్చర్ వేరియబుల్ని ఎలా క్రియేట్ చేస్తారు? స్ట్రక్చర్ పేరు ఏంటి? బుక్. కాబట్టి బుక్, తర్వాత వేరియబుల్ పేరు బి అని చెప్పేసి తీసేసుకున్నాం. ఇక్కడ బి పేరుతో బి పేరుతో ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. బి పేరుతో 26 బైట్స్ సేమ్ తీసుకున్నాం కాబట్టి 20 బైట్స్ 2 బైట్స్. ఇదేమన్నా టైటిల్, తర్వాత పేజ్, తర్వాత ప్రైస్. ఆల్రెడీ నేను ఇప్పుడే చెప్పాను. ఇది మొత్తం 26 బైట్స్ అనమాట. ఇది మొత్తం 26 బైట్స్. ఈ విధంగా. ఇప్పుడు స్క్రీన్ని క్లియర్ చేసేస్తున్నాను. సిఎల్ఆర్ ఎస్సిఆర్ అని చెప్పేసి. ఇప్పుడు స్ట్రక్చర్లోకి వాల్యూస్ని స్టోర్ చేసి దాన్ని ప్రింట్ చేస్తున్నాను అంతే. పెద్ద ప్రోగ్రామ్ కాదు. స్ట్రక్చర్లోకి వాల్యూస్ని నేను స్టోర్ చేసి దాన్ని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ప్రింట్ ఎఫ్ ఒక మెసేజ్ రాస్తున్నాను. ప్రింట్ ఎఫ్ \n ఎంటర్ బుక్ టైటిల్ని ఎంటర్ చేయమంటున్నాను. దాన్ని రీడ్ చేయడం కోసం స్కాన్ఎఫ్ ఫంక్షన్ రాస్తున్నాను. స్కాన్ఎఫ్ పర్సంటేజెస్ ఇందులో b.టైటిల్లో స్టోర్ చేయాలి కాబట్టి b.టైటిల్ అని చెప్పేసి రాస్తున్నాను. సో మనం యాక్సెస్ చేయాలంటే లొకేషన్ ఇవ్వాలి, డాట్ అనేటితో ఇవ్వాలన్నమాట. డాట్ మెన్షన్ చేయాలి. తర్వాత ఇంకో మెసేజ్ రాసేస్తున్నాను. ప్రింట్ ఎఫ్ \n ఎంటర్ పేజెస్ని ఎంటర్ చేయమంటున్నాను. మరి దాన్ని రీడ్ చేయడం కోసం స్కాన్ఎఫ్ ఫంక్షన్ రాసేస్తున్నాం. స్కాన్ఎఫ్ %d %b.పేజెస్ పేజ్ అని క్రియేట్ చేశాం. తర్వాత నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ \n ఎంటర్ ప్రైస్ బుక్ యొక్క ప్రైస్ని ఎంటర్ చేయమంటున్నాను. మరి దాన్ని రీడ్ చేయడం కోసం, దాన్ని స్టోర్ చేయడం కోసం స్కాన్ఎఫ్ %f %b.ప్రైస్ అని చెప్పేసి రాస్తున్నాను. b.ప్రైస్ అని చెప్పేసి రాస్తున్నాను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి ఎంటర్ బుక్ టైటిల్ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ లేకపోతే యాన్సిసి ఏదో ఒకటి యాన్సిసి అని ఎంటర్ చేశాను. సి బుక్లో ఫేమస్ బుక్ యాన్సిసి, బాలగురుస్వామి రాసినటువంటి బుక్ యాన్సిసి. ఈ యాన్సిసి ఇచ్చేటటువంటి వాల్యూ అనేది అది నేను ఇచ్చాను. మనం కీబోర్డ్ ద్వారా మనం ఇచ్చాం అనమాట. ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు మనం ఇచ్చిన వాల్యూ, ఆ వాల్యూ ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది? b.టైటిల్ ఇక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది. యాన్సిసి అనేటటువంటి ఇక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది. తర్వాత ఎంటర్ పేజెస్ అని డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 425 అని ఎంటర్ చేసాం అనుకోండి, 425 అనేది ఇక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది పేజెస్లో. తర్వాత ఎంటర్ ప్రైస్ వచ్చేసరికి 235.0 అని ఇచ్చా అనుకోండి, ఫ్లోట్ కదా, 235.0 అనేది ఇక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది అనమాట. b.ప్రైస్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ని ప్రింట్ చేసి ఈ మొత్తం కలిపి ఒకేసారి ఇవ్వచ్చండి. ఈ మొత్తం కలిపి ఎంటర్ బుక్ టైటిల్ పేజ్ ప్రైస్ అని చెప్పేసి ఒకేసారి ఇవ్వచ్చు. ఈ మొత్తాన్ని కలిపి సింపుల్గా ఇవ్వచ్చు. ఈ మొత్తాన్ని కలిపి చూడండి, అది కూడా రాస్తున్నాను. నేను ఇది బాక్స్లో పెడుతున్నాను. మీరు ఇలానే రాయండి, ఎందుకంటే ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి. దీని బదులు మనం ఇలా సింపుల్గా రాయొచ్చు. ఎలా రాయొచ్చు? ప్రింట్ ఎఫ్ \n ఎంటర్ బుక్ టైటిల్ పేజ్ అండ్ ప్రైస్ ఒకేసారి. దాన్ని రీడ్ చేయడం కోసం స్కాన్ఎఫ్ టైటిల్ అంటే పర్సంటేజెస్, పేజ్ అంటే %d, ప్రైస్ అంటే %f. ఇందులో స్టోర్ చేస్తున్నాం b.టైటిల్ %b.పేజ్ %b.ప్రైస్. ఈ విధంగా ఒకేసారి ఇవ్వచ్చు అనమాట. ఈ మొత్తం బదులు ఆ 2 స్టేట్మెంట్స్, ఈ 6 స్టేట్మెంట్స్ బదులు 2 స్టేట్మెంట్స్ కంప్లీట్ అవుతుంది. కాకపోతే ఇలానే రాసుకుంటే ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి ఇలానే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేయడానికి ప్రింట్ ఎఫ్ \n బుక్ డీటెయిల్స్ ఆర్ అని చెప్పేసి అంటున్నాను.
ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ ఎఫ్ \n టైటిల్, బుక్ యొక్క టైటిల్ ఈక్వల్ టు పర్సంటేజెస్ కామా బి డాట్ టైటిల్. ఓకే, తర్వాత ప్రింట్ ఎఫ్ \n పేజెస్ ఈక్వల్ టు %d కామా బి డాట్ పేజ్ అని చెప్పేసి అంటున్నాను. తర్వాత ప్రింట్ ఎఫ్ \n ప్రైస్ ఈక్వల్ టు %f కామా బి డాట్ ప్రైస్ అని చెప్పేసి రాసేసాను. ఇక ప్రోగ్రామ్ని ఎండ్ చేస్తున్నాను. get.ch ప్రోగ్రామ్ని ఎండ్ చేసేసాను. అంటే మనకు ఎలా వస్తుందండి? సో అవుట్పుట్ చూడండి. అవుట్పుట్ వచ్చేసరికి చూడండి, అవుట్పుట్ కూడా చాలా ఇంపార్టెంట్. అవుట్పుట్ ఓకే, ఇంతవరకు అయిపోయింది కదా. బుక్ డీటెయిల్స్ ఆర్ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. బుక్ డీటెయిల్స్ ఆర్, తర్వాత టైటిల్ ఈక్వల్ తర్వాత వాల్యూ, ఎందులో ఉన్న వాల్యూ బి డాట్ టైటిల్ ఏముంది? యాన్సిసి ఉంది కాబట్టి యాన్సిసి. తర్వాత పేజెస్ ఈక్వల్ టు పేజెస్లో వాల్యూ ఇంటీజర్ వాల్యూ, ఎందులో ఉన్న ఇంటీజర్ బి డాట్ పేజ్లో ఏముంది? 425. తర్వాత ప్రైస్ ఈక్వల్ టు వాల్యూ ఫ్లోట్ వాల్యూ, ఎందులో ఉన్న వాల్యూ బి డాట్ ప్రైస్ అంటే 235.00. ఇలా ఈ విధంగా మనకు ఓకే ప్రోగ్రామ్ రన్ చేసేస్తే మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది. ఓకే, రాసుకోండి అమ్మా. ఇంతే, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.